జగన్ గారి పాలనకి చంద్రబాబు నాయుడు గారి పాలన తేడా అండి. మాట తప్పని నాయకుడు, మడం తిప్పని నాయకుడు, మనసున్న నాయకుడు, మనిషి అయిన నాయకుడు, ప్రజల పక్షాన్ని నిలిచిన నాయకుడు. అన్ని పథకాలు ఇచ్చాడు, ప్రజలకి సంస్కరించాడు. చంద్రబాబు నాయుడు గారు ఏం చేశారంటే ఏమి చేయాల హామీలు ఇచ్చాడు కానీ సంపదను సృష్టిస్తాకి అమరావతి అంటాడు, మెడికల్ కాలేజీలో ఫీజు అంటాడు, అది అంటాడు, ఇది అంటాడు, ఏమి చేయడు. కానీ మేము అన్నీ చేసాం 15 ఏళ్ళు. ఏది నిరూపించాలి కదా, ఏం చేశాడు నిరూపించాలి. ఏం చేశాడు చూపించమనండి. గ్యాస్ బండ్లు ఇచ్చాడా, సూపర్ 6 ఇచ్చాడా, 1500 ఇచ్చాడా, ఫీజు రింబర్స్మెంట్ ఇచ్చాడా, ఏమి ఇచ్చాడు. ఉన్న ఆరోగ్యశ్రీ కార్డు కూడా తీస్తాడు. కానీ ఏమీ తీయలేదు, అన్ని ప్రజలందరికీ సుభిక్షంగా అందుతున్నాయి అంటున్నారు. ఒకప్పుడు బ్యాంకులు ఖాళీగా ఉండేవి కాదు, ఇప్పుడు ఎక్కడికి వెళ్ళినా సరే అడుక్కు తింటున్నారు ప్రజలు. చంద్రబాబు ఏం చేయలేదు. ఓడిపోవడం ఈసారి మళ్ళీ 5 సంవత్సరాలు అవ్వకుండానే ఆయన పదవి నుంచి తీసేయడం ఖాయం. నారా లోకేష్ గారు నెక్స్ట్ ఏమంటున్నారు? నారా లోకేష్ రెడ్ బుక్ రాజ్యాంగం రాసుకోవడం తప్ప ఆయనకి ఏం తెలియదు. విద్యాశాఖ గురించి ఏం తెలియదు. బెంగళూరులో డాన్స్లు వేసి ఇక్కడ వచ్చి రాజకీయం చేస్తా పిల్లలతో ఆడుకొని 120 రోజులు విద్యా విధానం తెలియని వాడు సెలవులు ఇచ్చేసేసి ఆదివారం బడి పని చేయమంటాడు. ఏం చేస్తాడు నారా లోకేష్ గారు? ఏమీ చేయలేదు. రాజధాని 5 ఏళ్ళు పూర్తి చేసేస్తామంటున్నారు. నిజంగా రాజధాని అయిపోతుంటారా? రాజధాని వరదొస్తే వానొస్తే వరదొచ్చి అమరావతి భ్రమరావతిలో మునిగిపోతుంటే మావిగాని మచిలీపట్నం గుంటూరు విజయవాడ రాజధాని పెడితే సూపర్గా ఉండదు. వైజాగ్లో పెడితే ఇంకా సూపర్గా ఉండదు. మునిగిపోయే ఊరు రాజధాని ఎందుకండి? కానీ జగన్మోహన్ రెడ్డి కావాలని రాజధానిపై దుష్ప్రచారం చేస్తా అంటున్నారు. ఎన్ని అబద్ధాలు దుష్ప్రచారం కాదు.